పార్టీ అధ్యక్షులైనటువంటి కొండరాజు వెంకటేశ్వర్ల రాజు గారు మనతో ఉన్నారు. వారు దాదాపుగా 2019 నుండి మండల అధ్యక్షుడిగా కొనసాగుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి హామీలను మరి పథకాలను ప్రజల వద్దకు ఏ విధంగా చేరుస్తున్నారు, ప్రస్తుతం స్థానిక ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం నుండి ఏ అభ్యర్థులను నిలబెట్టారు, వారు గెలిస్తే ఎలాంటి హామీలను ఇస్తున్నారు అనే విషయాన్ని వారి మాటలోనే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ మీరు ఆలేరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా దాదాపు అంటే 3 పర్యాయాలు మీరే కొనసాగుతూ ఉన్నారు. 3 పర్యాయాలుగా మీరే ఉండడానికి గల కారణం ఏంటి సార్? అసలు మాకు ముఖ్యంగా మా బేర్లైన గారు నేతృత్వం ఎమ్మెల్యే కాకముందే చాలా రోజుల నుంచి జనాలకు సేవ చేసుకుంటూ వాటర్ ప్లాంట్ కానీ అన్ని ప్రోగ్రామాలు చేసుకుంటూ బిర్లా ఫౌండేషన్తో బాగా మా నియోజకవర్గాన్ని బాగా అభివృద్ధి పథం నడుపుకుంటూ ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మాకు అండగా ఉంది. కాంగ్రెస్ గవర్నమెంట్ రావడంలో మాకు 50,000 మెజార్టీ కూడా బేర్లైన గారికి వచ్చింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం 6 హామీలతో వచ్చింది. ప్రజలకు అన్ని 6 గ్యారంటీలు నెరవేరుస్తామంటుంది. ఏ గ్యారంటీ ప్రస్తుతం మీ మండల వ్యాప్తంగా ప్రజలకు అందింది సార్? ఫ్రీ బస్సు అందింది ఫస్ట్ మొదటగా. తర్వాత రేషన్ కార్డులు కూడా 10 సంవత్సరాలు లేని రేషన్ కార్డులు మా గవర్నమెంట్ వచ్చినట్టు ఇచ్చింది. సన్న బియ్యం కూడా ఇచ్చింది. ఎందుకంటే దుడ్డు బియ్యం ఇస్తే 10 రూపాయలకి తీసుకొని 10 రూపాయలకి అమ్ముకున్నారు. సన్న బియ్యం వచ్చింది. మళ్ళీ కరెంటు వచ్చింది. మన గ్యాసు మనకు 5,000కే గ్యాస్ వచ్చింది. అన్ని విధాలుగా మా ఎమ్మెల్యే గారు ఎక్కువ, ఎందుకంటే 150 చెరువులు నింపిన ఘనత మా బేర్లైన గారు. సర్పంచులు ఎందుకంటే మా ఐలన్న గారి చలవతోనే ఖచ్చితంగా 16 గ్రామ పంచాయతీలు ఖచ్చితంగా కాంగ్రెస్ కైవసం చేసుకున్నాం. నిన్ననే బైరన్ నగర్ గ్రామ పంచాయతీ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. మా మండలంలో మొదటిసారి కొత్తగా గ్రామ పంచాయతీ అయింది. దానికి మా ఐలన్న గారి సహకారం ఉంది కాబట్టి మనకు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఇప్పుడు రిజర్వేషన్లు మారిపోయాయి. ఇంతకుముందు ఉన్నటువంటి రిజర్వేషన్ల ప్రకారం కాకుండా ఇప్పుడు 42% రిజర్వేషన్లు, బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత అంటూ వచ్చినటువంటి అంశంలో మరి ఈ అంశము పైన సర్పంచుల ఎన్నిక ఎలా ఉండబోతుంది? దీనికి అందరూ బీసీ కులాలు కానీ ఓసీ వాళ్ళు కానీ అన్ని కులాలు కూడా ఈ రేవంత్ రెడ్డి గారు 42%ని ఆమోదించారు. దాని ప్రకారం చేస్తున్నారు. ఎందుకంటే ఓసీలో కూడా వాళ్ళ పర్సెంట్ వాళ్ళకి ఇచ్చారు, మా పర్సెంట్ మాకు ఉంది. ఖచ్చితంగా అన్ని వర్గాలు కూడా మన రేవంత్ రెడ్డి గారు కానీ ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారి మొత్తం ఇప్పుడు నియోజకవర్గంలో దాదాపు 60 కోట్ల నిధులు తీసుకొచ్చిన ఘనత మా బేర్లైన గారికి. దానివల్ల ఖచ్చితంగా గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ సర్పంచులు గెలుచుకోవడం ఖాయమని చెప్తాను. ఆలేరు మండల వ్యాప్తంగా ఎంతమంది సర్పంచులు ఉన్నారు సార్? ఎన్ని గ్రామాలు ఉన్నాయి? 16 గ్రామాలు. 16 గ్రామాలు. 16 గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ నుండి నిలబడ్డారు. కాంగ్రెస్ పార్టీ. సో మరి ఇప్పుడున్నటువంటి సర్పంచ్ అభ్యర్థులకు కాంగ్రెస్ తరఫు నుండి ఇస్తున్నటువంటి హామీ, వాళ్ళ గెలుపు కోసం మీరు చేస్తున్నటువంటి కృషి? ఎందుకంటే 10 సంవత్సరాలు లేని అన్ని గ్రామాల్లో కనీసం బిల్లులు కూడా రాని పరిస్థితి ఉంది. ఏది మాజీ సర్పంచులకి. ఇప్పుడు మా గవర్నమెంట్ వచ్చినాక మా ఎమ్మెల్యే గారు దాదాపు పాదాలు కూడా బిల్లు ఇప్పించుకుంటూ అభివృద్ధి అనేది కుంటుపడిపోయింది. పారిశుద్ధ్యం కానీ, రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ విలేజ్లో అన్ని విధాలా కుంటుపడిపోయింది. ఇప్పుడు మా గవర్నమెంట్ మీద నమ్మకంతో, మా బేర్లైన గారి నమ్మకంతో అన్ని ఊర్లలో బేర్లైన గారి సర్పంచ్ ఎవరు పెడితే వాళ్ళు మేము వేస్తామనే ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే ఎక్కువగా దీనిపైన ప్రభావం బిర్లా ఐలయ్య ప్రభావం ఉంటుంది అంటారు సర్పంచుల పైన కూడా? 100% ఉంది. మా నియోజకవర్గంలో బేర్లైన గారు సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ ఎవరు నిలబడ్డ ఐలన్న పేరు మీద ఖచ్చితంగా ఓట్లు వేసి గెలిపిస్తామని చూస్తున్నారు జనాలు అందరూ, అన్ని పార్టీల వాళ్ళు కూడా. ప్రస్తుతం ఇంకా నెలకొన్నటువంటి సమస్యలు ఏమున్నాయి సార్ గ్రామాల్లో? దాదాపు కుంటుపడి ఉన్నాయి. ఎందుకంటే సర్పంచ్ లేక కూడా దాదాపు 2 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు వేరే సెంట్రల్ గవర్నమెంట్ నిధులు రాక కూడా ఇబ్బంది అయింది మనకు. స్టేట్ ఆల్రెడీ బీఆర్ఎస్ ప్రభుత్వం అంతా అప్పుల్లో పాలైంది. కాబట్టి ఇప్పుడు అన్ని విధాల అందరూ సర్పంచులు అయితే మా ఊరు బాగుపడుతుంది. కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇందిరా మిల్లు వచ్చింది, రేషన్ కార్డులు వచ్చినాయి. ప్రతి ఒక్కరికి మామూలు విషయం కాదు. 10 సంవత్సరాల ఇళ్ళు మా ఊరికి దాదాపు మా మండలానికి 500 ఇళ్ళు వచ్చినాయి. మాకు మా కొల్లబా గ్రామానికి 93 ఇళ్ళు తీసుకొచ్చినాము. ఇందిరమ్మ ఇల్లు ఆల్రెడీ కడుతున్నారా సార్? ఇందిరమ్మ ఆ స్లాబ్లు అయిపోయి గృహప్రవేశాలు కూడా కొన్ని అయినాయి. ఇంకా కొన్ని అయితే సెకండ్ విడత కావాలని జనాలు కోరుతున్నారు. ఇంకా 100% ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు, స్థలం లేని వాళ్ళకి స్థలం ఇచ్చి కూడా ఇల్లు ఇచ్చే ఏర్పాటు మా ఐలన్న గారు రేవంత్ రెడ్డి గారు గట్టి ప్రెషర్ చేసి 100% ఇల్లు ఇద్దామని మా ఐలన్న గారు కృషి చేస్తున్నారు.
సో ఇప్పుడు సర్పంచ్ అభ్యర్థిగా ఇక్కడ ఎవరు నిలబెట్టారు సార్? భీమగాని సంతోష్ వాళ్ళ మహిళా కోటా కింద వచ్చింది కాబట్టి మహిళలకు కేటాయించారు. సో ఇప్పటి వరకు ప్రధానంగా ఎక్కువ శాతం నీళ్ళ సమస్య ఉంటుంది. చెరువులలో నీళ్లు లేక రైతులకు పంట పొలాలలో ఇబ్బంది అయిపోయింది. ఇప్పుడు నీళ్లు వచ్చేసాయి అంటున్నారు. ఇక మీదట రైతులకు ఏం చేయబోతున్నారు? ఇప్పుడు ఆల్రెడీ మా బీఎల్ఎల్ సహకారంతోనే ఆల్రెడీ మా గవర్నమెంట్ వచ్చినాక వర్షాలు బాగుపడ్డాయి. మళ్ళీ గోదావరి నీళ్లు కూడా గంధమల్ల రిజర్వాయర్కి తీసుకొచ్చి దాన్ని పెద్ద ఎత్తున ఆల్రెడీ శాంక్షన్ అయిపోయింది. దానికి గోదావరి నీళ్ళు తీసుకొచ్చి దాని ద్వారా చెరువులకి మొత్తం ప్రతి నియోజకవర్గంలో ప్రతి విలేజ్లో చెరువులు ఇస్తున్నాయి కాబట్టి గ్రౌండ్ వాటర్ దాదాపు 15-20 ఫీట్లలో మాకు నీళ్ళు అందుతాయి. అంతకుముందు దాదాపు 200-300 ఫీట్లు పోయినా మాకు నీళ్లు దొరకలేదు. ఇప్పుడు నీళ్ళకి ఎలాంటి అభ్యంతరాలు లేదు. వీళ్ళందరికీ సాగునీరు ఉన్నాయి, తాగునీరు. ఈ మా ఐలన్న గారి చొరవతో అందరికీ సస్యశ్యామలంగా నీళ్ళు ఉన్నాయి. పొరి పంట కూడా బ్రహ్మాండంగా పండింది మా నియోజకవర్గంలో. గిట్టుబాటు ధర దొరకడం లేదు అంటున్నారు. అది ఎంతవరకు నిజమంటారు? అవన్నీ అపనమ్మకం. గిట్టుబాటు ధర దొరుకుతుంది. అందరికీ ఒక 3 రోజుల్లోనే అమౌంట్లో అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి. అందరూ ఏ రోజు కూడా పొట్ల కూడా ఇంత ఇబ్బంది లేకుండా డైలీ పంపిస్తున్నాడు. మా ఐలన్న గారు అందరికి ఫోన్లు చేసి ఇమీడియట్గా రైతులకు ఇబ్బంది పడొద్దని అందరికీ అందుబాటులో వండుకుంటూ 100% అన్నీ దాదాపు అయిపోయినాయి. వడ్ల కాంటాలు అయిపోయినాయి. అమౌంట్ కూడా డబ్బులు పడేస్తాను. పత్తి పరిస్థితి ఎలా ఉంది సార్? పత్తి కూడా బ్రహ్మాండంగా రైతులందరూ సంతోషంతో ఉన్నారు. వాళ్ళకు కూడా గిట్టుబాటు తెప్పిస్తున్నారు. అకౌంట్లోకి వారం రోజుల్లోనే డబ్బులు పడుతున్నాయి. ఎక్కువగా ఇంతవరకు రేషన్ కార్డులు లేవు అంటున్నారు. ఇప్పుడు రేషన్ కార్డుల పరిస్థితి ఏంటి? కొత్తగా వస్తే ఇస్తారు? కొత్త కాదు, 360 రోజులు రేషన్ కార్డు లేని వాళ్ళకి ఇస్తానికి మా గవర్నమెంట్ సిద్ధంగా ఉంది. దాదాపు 99% రేషన్ కార్డులు అందరికి ఇచ్చినాము. మళ్ళీ వేరే పేర్లు తొలగించుకొని పేర్లు లేని వాళ్ళే కూడా పేరు సమకూర్చడానికి కూడా ఆన్లైన్లో ఎప్పుడు సిద్ధంగా ఉంది. ఎప్పుడంటే అప్పుడు రేషన్ కార్డు ఇవ్వడానికి నిత్య ప్రక్రియ అన్నట్టు ఇది. రేషన్ కార్డుకి ఖచ్చితంగా అందరికీ రేషన్ కార్డులు వచ్చింది. 99% వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం నుండి ఆలేరు మండల అధ్యక్షుడిగా మీరు ఉన్నారు కాబట్టి దాదాపు 16 మంది సర్పంచుల యొక్క గెలిపించే బాధ్యత మీ పైన ఉంది. అందుంటారా కాదంటారా? 100% మాదుంది. మా ఎమ్మెల్యే గారి చొరవ ఉంది. దానివల్ల 16కి దాదాపు ఒకటి ఏకగ్రీవం అయిపోయింది. 15 గ్రామ పంచాయతీలు కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటానికి ఖాయం. ఏకగ్రీవాలు ఎక్కువగా సర్పంచ్ పదవులను అమ్ముకుంటున్నారన్న విమర్శలు సైతం వస్తున్నాయి కదా, దీనిపైన మీ స్పందన ఏంటి సార్? మా దగ్గర డబ్బులు పంపుకోవడం అనేది లేదు. ఎందుకంటే మా ఎమ్మెల్యే గారు కూడా వేరే పార్టీలు కూడా మా ఐలన్న గారి మాటిని వాళ్ళు ఏకగ్రీవం ఎన్నుకుంటారు. దాదాపు నియోజకవర్గంలో దాదాపు 10 అయినాయి. నియోజకవర్గంలో మా మండలం ఒకటైంది. వేరే అన్ని మండలాల్లో కూడా 10 ఏకగ్రీవంగా ఐలన్న గారు కూర్చోబెట్టి మీకు 10 లక్షల గ్రాంట్ వస్తుంది. వార్డు మెంబర్తో సహా అయితే 13 లక్షల గ్రాంట్ వస్తుంది. వాళ్ళకి నచ్చ చెప్పి వేరే పార్టీ వాళ్ళు కూడా ఆ ఎమ్మెల్యే గారు మేము ఎమ్మెల్యే అందరికీ ఎమ్మెల్యే కాబట్టి పార్టీలకు అతీతంగా మీరు ఉండాలా, మీ ఊరు బాగు చేస్తా అంటేనే వాళ్ళందరూ కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ పైన ప్రజల్లో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి కాబట్టి ఈసారి గ్రామ స్థాయిలో బీఆర్ఎస్ఏ వస్తుంది అని అంటున్నారు నాయకులు. మీరేమంటారు? ఇప్పుడు బీఆర్ఎస్ చూస్తే వాళ్ళ కుటుంబ కలహాలు రోజు టీవీలలో వార్తలలో చూస్తాం. వాళ్ళు నమ్మే పరిస్థితి అస్సలు లేదు. ఉన్నదల్లా బీజేపీ అంటే అసలు విలేజ్లో లేదు. టౌన్లో కొద్దిగా ఉండొచ్చు కానీ విలేజ్లో అసలు వార్డు మెంబర్ కూడా నిలబడతానికి సర్పంచ్ నిలబడతానికి క్యాండిడేట్లు లేరు. బీఆర్ఎస్లో కూడా మా మీద పోటీ చేయాలంటే భయపడుతున్నారు. ఎందుకు సార్? మన కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిన పథకాలు అమల్లోకి వచ్చినాయి కాబట్టి అన్ని 6 గ్యారెంటీ వచ్చినాయి కాబట్టి అసలు వాళ్ళంటేనే జనాలు దూరం అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళ కుటుంబ పాలనలో ఒకరినొకరు వాళ్ళే తిట్టుకున్నారు. వాళ్ళ కూతురు వాళ్ళు అంతా వాళ్ళ కుటుంబమే సక్కలేరు, మనకేం బాగు చేస్తారు మన తెలంగాణ అనే వచ్చేసింది కాబట్టి 100% మా నియోజకవర్గంలో మొత్తం కాంగ్రెస్ కైవసం చేసుకుంటారు. ఇప్పుడు కాంగ్రెస్ గుర్తుపైన జరుగుతుందా లేకపోతే లోకల్గా వచ్చేటువంటి గుర్తుపైన ఎన్నికలు జరుగుతున్నాయి? ఇప్పుడంతా కాంగ్రెసే కాదు, లోకల్గా ఇండిపెండెంట్ గుర్తుల ద్వారానే. సో మరి మీరు వారికి మద్దతునిస్తున్నామంటూ ప్రచారాన్ని చేస్తున్నారు. మీరు ప్రచారంలో జనాల దగ్గరికి వెళ్ళినప్పుడు జనాల నుండి ఎలాంటి స్పందన వస్తుంది? జనాల దగ్గర నుంచి వెళ్ళి మా మండలంలో అయితే ఎవరు నిలబడ్డారంటే కాంగ్రెస్ పార్టీ. ఐలన్న నిలబెట్టినా మీకు మేము ఐలన్నకే ఓటేస్తాము, మీరు ఎవరన్నా ఉండండి, సర్పంచ్కి ఎవరన్నా నిలబెట్టిన ఐలన్న మాకు ఖాళీ మన వికలాంగులు కూడా ఇల్లు కడతా అంటే 50 బస్తాల సిమెంట్ ఇచ్చింది. ప్రతి పేదోడికి 5 లక్షలు కాకుండా నా సొంత పేర్ల ఫౌండేషన్ 50 బస్తాల సిమెంట్ ప్రతి ఇంటికి ఇచ్చింది మా మండలంలో.
కాబట్టి అందరూ ఒక్కొక్క ఇల్లు ఒక ఊరు నుంచి 20 ఇండ్లు 30 ఇండ్లు ఇచ్చాం. వాళ్ళందరూ కూడా మళ్ళీ వేరే ఇల్లు వస్తాయని అందరూ ఉత్సాహంతో మా ఇళ్ళనైతే మాకు పనిచేస్తారని కాంగ్రెస్ పార్టీకి సర్పంచ్లందరూ గెలిపిస్తారని సిద్ధంగా ఉన్నారు. అంటే ఆలేరు నియోజకవర్గంలో బిర్లా ఐలయ్య ప్రభంజనం నడుస్తోంది. క్యాండిడేట్ ఎవరైనా సరే బిర్లా ఐలయ్యను చూసి ఖచ్చితంగా ప్రజలు ఓటేసి గెలిపిస్తారని మీ ధీమా? 100% అండి. మా బేల ఏంటంటేనే రోజుకి 18 గంటలు పనిచేస్తాడు. ఇవాళ బొమ్మల రామారావు 8 గంటలకి మమ్మల్ని ఫోన్ చేసి చెప్తాడు, మీరందరూ రోజు 10 సార్లు ఫోన్ చేస్తారు. మండల అధ్యక్షుడు కానీ గ్రామ శాఖలు కూడా చేస్తారు. చేసి మీరు ఎలా ఉంది, ఊరు ఎలా ఉంది, పరిస్థితి ఏంటి, మీకు ఏం కావాలా, నేను ఉన్నా అనే ముందుకు తీసుకుపోయి మాకందరికీ మా సీఎం రిలీఫ్ ఫండ్లు అయితే నియోజకవర్గం కాదు తెలంగాణలో ఎవరిది అని సీఎం రిలీఫ్ ఫండ్ తెచ్చింది మా ఇళ్ళ. అంటే సీఎం రిలీఫ్ ఫండ్స్ ద్వారా కూడా ప్రజలకు బాగా చేరువవుతుంది. మరి ఎక్కడ వేరే మా నియోజకవర్గాలు కూడా మా అన్న దగ్గరకు వచ్చి సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకుంటున్నారు. మామూలుగా ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ప్రజలకు అందుబాటులో ఉండరు, హైదరాబాద్లోనే ఉంటారు అన్న విమర్శలు వస్తుంటాయి కదా. ఐలయ్య మీకు అందుబాటులో ఉన్నారా? హైదరాబాద్ ఇంటికే పోడు. ఎప్పుడన్నా ఒక రోజు ఏదైనా గాంధీ భవన్లో కానీ సీఎంతో మీటింగ్ అయితే తప్ప 100% ఊర్లలోని మండలం ప్రతి మండలానికి కంపల్సరీ ఏ రోజున ఒక రోజు ఒక మండలం ఎంచుకొని ఖచ్చితంగా ఊరంతా దిగుతారు ఎమ్మెల్యే గారు. సో ఆలేరు మండల అధ్యక్షులుగా ప్రస్తుతం జరుగుతున్న స్థానిక ఎన్నికల తరపు నుండి సర్పంచ్ అభ్యర్థులను గెలిపించేందుకు మా TR9 టీవీ ద్వారా మీరు ప్రజలకు ఏం చెప్పదలిచారు సందేశం? ఈ TR9 కూడా ఇంతకుముందు మా ఎమ్మెల్యే గెలవడంలో కూడా TR9 ప్రత్యేక చొరవ తీసుకుంది. మీ ప్రోగ్రాం కూడా మా ఐలన్న గారు మేము కూడా వచ్చాము. మీరు చేయబట్టికే దాదాపు ఐలన్న గారు కూడా 50,000 మెజార్టీ తేవడం కూడా మీ TR9 పాత్ర ఉంది. ఖచ్చితంగా మీ TR9కి మేము ధన్యవాదాలు తెలియజేస్తాం. ఆలేరు మండల ప్రజలందరికీ మా కాంగ్రెస్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే 16 గ్రామ పంచాయతీల్లో ఒకటో బైరన్నగర్ గ్రామ పంచాయతీ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. 15 గ్రామ పంచాయతీల్లో మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే మా ఐలన్న గారి చూసుకొని అన్ని గ్రామాలు అభివృద్ధి చేయడానికి ముందుంటామని కోరుకుంటూ మా అభ్యర్థులందరూ గెలిపించాలని మా మండలం తరఫున కోరుకుంటున్నాం. కొండరాజు వెంకటేశ్వరరాజు గారు ఆలేరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా దాదాపు 6 సంవత్సరాలుగా నిరంతరం ప్రజల కోసం శ్రమిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం 16 మంది సర్పంచులను గెలిపించేందుకు తన భుజాలపైన బాధ్యతను ఎత్తుకొని ప్రతి గ్రామానికి తిరుగుతూ తమ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను వేడుకుంటున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి 6 గ్యారంటీలను, దానితో పాటు బిర్లా ఫౌండేషన్ అందిస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు, అనునిత్యం అండగా ఉంటున్నటువంటి బిర్లా ఐలయ్య చొరవతో గ్రామాల అభివృద్ధికి మేము ఎంతగానో పాటు పడతామని, ఆ గ్రామాలు అభివృద్ధి పదంలో నడవాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని ఈ సందర్భంగా వారు మన ముఖాముఖి కార్యక్రమం ద్వారా తెలుపుతున్నారు. మరి ఆ గ్రామంలో ఉన్నటువంటి ఆ అభ్యర్థుల పరిస్థితిని, ఆ అభ్యర్థులు ఎంతవరకు ప్రజలకు న్యాయం చేయగలరని ఆలోచించుకొని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను మరి గెలిపిస్తారా లేదా అన్నది వేచి చూడాల్సిన విషయం. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.